హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ నేను మీ భాస్కర్ తెమ్మ సార్ అని పిలవచ్చు అన్ని అని కూడా పిలవచ్చు. సో ఇక నుంచి కూడా గుర్తుపెట్టుకోండి భాస్కర్ అన్న ఈ పేరు మీకు ఈ 9th క్లాస్ ఎండ్ అయిపోతుంది కదా, ఇక నుంచి మీ అందరికీ కూడా సపోర్ట్గా రాబోతుంది. మీరు 10th క్లాస్లో అడుగు పెట్టేటప్పుడు భాస్కర్ అన్న పేరు గుర్తుపెట్టుకోండి, అలా వచ్చేస్తుంది. ఫిజిక్స్ వల్ల మీకు తోడుగా ఉంటుంది. ఫిజిక్స్ వల్ల భాస్కర్ అన్న ఉంటాడు. భాస్కర్ అన్న నమ్ముకుంటే చాలు 10th క్లాస్ గట్టెక్కించవచ్చు అనే నమ్మకం మీ అందరికి వచ్చేస్తుంది. ఎందుకో చెప్తున్నా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి కామెంట్ సెక్షన్ చూడండి. కామెంట్ సెక్షన్ చూస్తే ఒక్కొక్క 10th క్లాస్ పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఉంటారో, భాస్కర్ అన్న అట్లుంటది. సో మీకు ఇంకేం లేదు, భాస్కర్ అన్న ఎట్లుందో అట్లా చెప్తాను. సో ఫస్ట్ మీకు ఇప్పుడు 9th క్లాస్కి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి కదా. యాక్చువల్లీ మీ 9th క్లాస్కి మేము డీల్ చేయలేదు, కానీ ఈ 9th క్లాస్ సంబంధించిన తెలుగు సంబంధించి వెతికితే దొరకందంటే ఏదీ లేదు అంటారు కదా, అలా వెతికితే కొన్ని విషయాలు దొరికాయి. సో అవి మీ దగ్గర షేర్ చేసుకుంటూ వెళ్తా. అయితే ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు కొన్ని పీడిఎఫ్స్ రెడీ చేశాను. సో వీటిని చూడడానికన్నా ముందు ఒకసారి రేపు వచ్చే మోడల్ పేపర్ని మీరు చూసుకుంటూ వెళ్తే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఓకే ఇది చేయాలా అది చేయాలా అనుకోని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు ఒక పద్యం ఉంది కదా, ఈ పద్యానికి సంబంధించి ఈ లెసన్లో సంబంధించిన స్టార్ పద్యాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ప్రతిపదార్థాలు రాయాలి. కాబట్టి స్టార్ పద్యాలు నేర్చుకోండి, అవుతుంది. ఓకేనా? ఐ థింక్ దీంట్లో ఎక్కడైనా శతక మధురమ వర్సెస్ మిగిలిన లెసన్లు ఉండొచ్చు. ఓకే, వన్స్ ఇది అయిపోయింది కదా, దాని తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ పద్యాన్ని పూరించి రాయమంటున్నాడు, పాదభంగం లేకుండా. సో మళ్ళీ చాలా జాగ్రత్త. సో ఇక్కడికి ఇది అయిపోయింది కదా, వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఈసారి కింద ఇచ్చిన సంఘటనలు ఏం చేస్తున్నాడు అంటే వరుస క్రమంలో రాయమంటున్నాడు, కొద్ది జాగ్రత్త. ఉపవాచకం సంబంధించి క్వశ్చన్స్. సో ఇక్కడ మూడు కూడా టెక్స్ట్ బుక్ మీద నాలెడ్జ్ ఉన్నవాడు మాత్రమే రాయగలిగేది, కానీ ఏమి చదవకుండా వెళ్ళేవాడు కూడా కొంత సపోర్ట్ కావాలి. కాబట్టి ఈసారి ఏంటంటే ఒక అన్నోను ఒక గద్య భాగం ఇస్తే ఈ గద్య భాగం ఇచ్చేసి, అంటే చిన్న పారాగ్రాఫ్ని ఇచ్చేసి రాయమని చెప్తారు. సో ఇక్కడ వరకు మనం గట్టి ఎక్కుతాం. వన్స్ ఇది అయిపోయింది కదా, ఆ తర్వాత అసలైన విషయం చూడండి. ఎందుకు నేను ఇది ఓపెన్ చేశాను, ఎందుకు దీని వెనక ఓపెన్ చేశాను, దీని వెనక ఉన్న రేంజ్ చూడండి. పాయింట్ 1 ఎందుకు ఓపెన్ చేశానంటే, ఇక్కడ చూడండి, పుట్టపర్తి వారి గురించి రాయండి అంటే ఇక్కడ ఏంటంటే కవి పరిచయం పెడుతున్నాడు. కాబట్టి ఇంపార్టెంట్ కవి పరిచయాలు అన్నిటి కూడా నేర్చేసుకుంటూ వెళ్ళిపోండి. నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే FA1 ఎగ్జామ్స్ నుండి మీకు ఈ ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్స్ వరకు కూడాను ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటి అన్నింటిని దగ్గర పెట్టి దాంట్లో ఉన్న కవి పరిచయాలు రాయండి, అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ వ్యాసం ప్రక్రియ గురించి రాయమన్నాడు కదా, ఇప్పుడు మీకు వ్యాసం ప్రక్రియ కాబట్టి ఈ పాయింట్ ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చూపిస్తాను. దీని యొక్క అర్థం చేసుకుంటూ వెళ్ళండి. మీకు మీకు ఎన్ని రకాలుగా అడగంటే యాత్ర ప్రక్రియ, లేఖ ప్రక్రియ, ఆత్మకథ ప్రక్రియ, వ్యాసం ప్రక్రియ, కథానిక ప్రక్రియ. సో ఈ 5 నేర్చుకుని వెళ్తే దీంట్లో ఒకటి వస్తుంది పక్క. ఆ తర్వాత మీకు కవుల గురించి అడిగాను కదా, చైతన్య పాఠభాగం, శివతాండము, సత్యవోలు, తీర్పు, పుట్టపర్తి వారి గురించి. దట్స్ ఇట్. ఈ కవి పరిచయాలు నేర్చుకోండి, వెళ్ళిపోతే అయిపోయింది అనమాట. ఆ తర్వాత స్వభావం చాలా ఇంపార్టెంట్. చూడండి, కాశీనాథరావు, గిడుగు రామ్మూర్తి, వివేకానంద, న్యాపతి సుబ్బారావు, సావిత్రి, వీళ్ళ గురించి నేర్చుకుంటూ వెళ్ళండి. రేపు ఎగ్జామ్లో ఎవరో ఒకరి గురించి పాత్ర స్వభావాలు మనకు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడతో మీరు అయిపోయింది కదా, 4 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చాను. ఆ తర్వాత మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్లో కొద్దిగా ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ని బట్టి పట్టడం బదులు ఆ లెసన్కి సంబంధించిన సారాంశాలు, ఓకేనా, ఆ లెసన్కి సంబంధించిన సారాంశాలు నేర్చుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించిన మొత్తం సారాంశాల లిస్ట్ అంతా ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ గద్య భాగం ఉంది కదా, గద్య భాగం సంబంధించినంత వరకు కూడా ఇక్కడ కూడా వాటి లెసన్కి సంబంధించిన సారాంశాలు అన్నీ నేర్చుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా సెట్ అయిపోతుంది. డన్, ఇది కూడా అయిపోయింది కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఈసారి లాస్ట్గా ధర్మబోధులు వీటన్నిటి గురించి మీ అందరికి ఏమడుగుతారంటే, అప్పుడప్పుడు మీ క్రియేటివ్ రైటింగ్ చెక్ చేయడానికి ఏమడుగుతారు తెలుసా, అయితే సంభాషణ రాయమంటాడు, లేకపోతే లేఖ రాయమంటాడు, లేకపోతే ఏదైనా కవిత, లేకపోతే గేమ్ రాయమంటాడు, లేకపోతే కరపత్రం రాయమంటాడు, లేకపోతే నీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అభినందన పత్రం అంట, ఆ తర్వాత చిన్న నాటిక అంట. సో ఆ నాటిక కరపత్రం రాయమంటాడు, లేఖ రాయమంటాడు. కాబట్టి నువ్వు లేఖ, చిన్న అభినందన పత్రము, కరపత్రం వీటిని రాయడం నేర్చుకుంటే సెట్ అవుతుంది. కాబట్టి లెసన్ యొక్క సారాంశం నీకు తెలిసి ఉండాలి. సారాంశం తెలిసి ఉంటే లేఖ కానీ, కరపత్రం కానీ, అభినందన పత్రం కానీ ఏదైనా నువ్వు రాయడానికి అవుతుంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడతో నాకు తెలిసి నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని లిస్ట్ అనేది నేర్చుకున్నావు కదా. ఇప్పుడు మీకు ఇవన్నీ చూసారు కాబట్టి మీకు ఏదైనా ఒకటి చూపిస్తా. ఈసారి ఒక మోడల్ పేపర్ చూపించి ఈ మోడల్ పేపర్లో ఇంకేం నేర్చుకోవచ్చు, ఏం చేయొచ్చు అంటే, మనకి గ్రామర్ పార్ట్ ఉందబ్బా. ఈ గ్రామర్ పార్ట్ అండి, గ్రామర్ పార్ట్లో మనం వేటి మీద కొద్దిగా ఫోకస్ చేయాలి అని కొంచెం చెప్తా చూడండి. గ్రామర్ పార్ట్లో మనం వేటి మీద ఫోకస్ చేయాలంటే చాలా జాగ్రత్తమేనండి. మనకి యాక్చువల్లీ ఈ గ్రామర్ పార్ట్లో
పద విజ్ఞానానికి సంబంధించి సెపరేట్ పార్ట్ ఉంటది. వ్యాకరణానికి సంబంధించి సెపరేట్ పార్ట్ ఉంటది. పద విజ్ఞానం అంటే ఏంటి? మనకి ఈ పద విజ్ఞానంలో ఏమొస్తుందంటే పదాలనమాట. సో, పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, వ్యతిరేకార్థాలు, నానార్థాలు, లేకపోతే ప్రకృతి వికృతులు, సో, వ్యుత్పత్తార్థాలు ఇలా డిఫరెంట్‌వన్నీ ఉంటాయి. సో, వీటిని నెక్స్ట్ గ్రామర్ పార్ట్‌లో మనకేముంటది? అలంకారాలు అడగొచ్చు, లేకపోతే ఘన విభజన అడగొచ్చు, లేకపోతే ఇక్కడ ఇలా మనకు అడుగుతారనమాట. కాబట్టి నేను ఒక్కొక్క సెక్షన్ అనేది ఒకసారి చూపించుకుంటూ వెళ్తానా? సో, దేని దేనికి ఎన్ని మార్కులు ఉంటాయనేది మీకు తర్వాత చెప్తాను. ఓకే. పటాపంచలు ఓకేనా. దీనికి సంబంధించిన అర్థము, అర్థాన్ని గుర్తించేసి విడిగా రాయడము. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించినంత వరకు కూడాను పర్యాయ పదాలు, ప్రకృతి వికృతి పదార్థం, వికృతి పదము. వన్స్ ఇది అయిపోయింది కదా. ఈసారి గ్రామర్లో కొన్ని చూడండి. సంధి ఇక్కడ సంధి విడదీసి రాయమంటున్నాడు, సంధిని కలిపి రాయమంటున్నాడు, దిక్ ప్లస్ అంతం దిగంతం. ఓకేనా. గా అనేది వస్తుంది అనమాట. సో, గా అనేది వస్తుంది ఆగముగా. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఏ సంధికి గుర్తించిందో చూడండి. వృక్షము ప్లస్ నా, వృక్షము నా, లులు నల్ల సంధి. ఓకేనా. సో, ఈ రకంగా సంధికి సంబంధించినంత వరకు కూడా మూడు మార్కులు ఇచ్చారు. దాని తర్వాత చూడండి విగ్రహ వాక్యం. సమాసాలు మనకు తెలిస్తే చాలు అనమాట. పందిళ్ళతో. ఓకే. ఆ తర్వాత విగ్రహ వాక్యం. ఈ 2 కూడా అడుగుతున్నాడు. ఆ తర్వాత ఇది ఏ సమాసం అనుకో మళ్ళీ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకుని సమాసంకి మళ్ళీ 3 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి జాతీయాలు. సో, జాతీయాలకు సంబంధించి కొన్ని పాయింట్ జాతీయము. సో, 3 మార్కులు. జాతీయాలకి 3 మార్కులు వచ్చాయి. వీటిని చెక్ చేసుకుండాలి. ఆ తర్వాత ఆధునిక వచనంలో రాయమంటున్నాడు, వ్యతిరేకార్థ వాక్యంలో రాయమంటున్నాడు. సో, వాక్యాలకు సంబంధించి కూడా ఇస్తున్నాడు అంట. ఇది టోటల్‌గా విషయం అంతా కూడా. ఇక లాస్ట్‌గా మనకి ఇంకేటి ఇస్తున్నాడంటే కర్తరి వాక్యము, కర్మణి వాక్యం. సో, కర్తరి వాక్యము, కర్మణి వాక్యంకి సంబంధించి అది ఏ రకమైన వాక్యం అనుకుని సంబంధించి అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ నేను చెప్పిన ప్రతి టాపిక్‌లో కూడాను మినిమం 80% గ్రామర్ అంతా కూడాను మీకు చెప్పేసి ఉన్నాను. మన వీడియో సెక్షన్‌లో వెళ్లి చూసుకుంటే కర్తరి వాక్యం మీద, ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం మీద, సమాసాల మీద, సంధుల మీద అన్నిటి మీద చెప్పేసాను. కాబట్టి మీరు వెళ్లి చూసుకుంటే అయిపోద్ది. మన వీడియో సెక్షన్‌లో ఉంటదంట. ఇది మొత్తానికి కూడాను మొత్తం విషయం అంతా కూడాను. అయితే ఇది మాత్రమే కాదు, టోటల్‌గా 5 మోడల్ పేపర్స్ మీకు సెండ్ చేస్తున్నా. 5 మోడల్ పేపర్స్ స్టార్టింగ్‌లో ఏవైతే క్వెషన్స్ చెప్పానో వాటి యొక్క పీడిఎఫ్స్ అన్ని సెండ్ చేస్తున్నా. అన్నిటి యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వాట్సాప్ లింక్ ఉంటుంది. వాట్సాప్‌లో మీరు జాయిన్ అయిపోతే అయిపోద్దనమాట. సరేనా. రాయండి. భాస్కర్ అన్న అనే పేరు గుర్తుంచుకోండి. ఇక నుంచి ఎంత హెల్ప్ చేస్తారో, ఎలా హెల్ప్ చేస్తారో అనేది మీరే చూసుకుంటారు. సరేనా. సో, మీరందరూ చెప్పాలా మీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత, అన్న నీకు ఆ రోజు ఫస్ట్ టైం అన్న 9th క్లాస్ తెలుగుకి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ సంపాదించేసి ఇచ్చావు కదా, ఆ రోజు నీకు ఫస్ట్ టైం చూసాను అనుకుని మీరే చెప్పుకోవాలి. సరేనా. సో, ఇది మొత్తానికి కూడా దీని యొక్క పీడిఎఫ్ పంపిస్తాను. బాగా చదువుకోండి, గట్టిగా చదువుకోండి. 9th క్లాస్ మార్క్స్ అంత అవసరం లేదు. 10th క్లాస్‌కి ఫ్రెష్‌గా వచ్చినా సెట్ అయిపోద్ది. సరేనా. కానీ మనం విడిచిపెట్టకూడదు. ఏ చిన్న అవకాశం కూడా విడిచిపెట్టకూడదు. సరేనా. ఆల్ ది బెస్ట్.